అయోధ్యలో రాజు దశరథానికి ఆరాధ్యమైన నవరత్నాల మధ్య రాముడు, లక్ష్మణుడు, సీత జన్మించారు. రాముడు రాజ్యానికి హక్కుదారుడు అయినప్పటికీ, మంత్రుల సలహాతో ఆయన వనవాసానికి పంపబడతాడు. రాముడు, సీత, లక్ష్మణుడు వనంలోకి ప్రయాణం మొదలు పెడతారు. అడవి ప్రకృతి, జలపాతం, పక్షుల పాటల మధ్య వారి జీవితం సంతోషంగా. వనంలో రాముడు, సీత, లక్ష్మణుడు అడవి సవాళ్లు ఎదుర్కొంటారు. సీత పూలు, ఫలాలు సేకరిస్తుంది. లక్ష్మణుడు అడవి రక్షణ చేస్తాడు. రాముడు ధ్యానంతో, ధైర్యంతో జీవిస్తాడు. ఈ కాలంలో వారు అడవిలోని రాక్షసులతో చిన్నగా ఘర్షణలు కూడా ఎదుర్కొంటారు, కాని అందువల్ల వారి బలాన్ని, ధైర్యాన్ని. ఒకరోజు రావణుడు సీతను కప్పుకు తీసుకెళ్తాడు. రాముడు, లక్ష్మణుడు ఆమె కోసం ఆందోళన చెందుతారు. హనుమాన్ రాముని సేవకుడిగా పరిచయమవుతాడు. అతను రావణుడి రాజ్యానికి వెళ్లి, సీతకు రాముని సందేశం అందజేస్తాడు. రాముడు తన సేనను తయారు చేసి, సీతను రక్షించడానికి యోధులా సిద్ధం. రాముడు, హనుమాన్, వనరాక్షస సేనతో రావణుడి రాజ్యానికి పోరాటం కోసం వెళ్తాడు. ఉగ్ర యుద్ధంలో రాముడు ధైర్యంతో, శక్తితో రావణుని ఎదుర్కొంటాడు. లక్ష్మణుడు, సేనకళావతులు తన శక్తి, చాతుర్యంతో సహకరిస్తారు. చివరికి రాముడు రావణుని ఓడించి, రాముడు, సీత, లక్ష్మణుడు సేనతో తిరిగి అయోధ్యకు చేరుకుంటారు. రాజు దశరథ, ప్రజలు సంతోషంతో ఇస్తారు. రాముడు రాజ్యాభిషేకం చేసి, ప్రజలలో సంతోషం, శాంతి కలుగుతుంది. ఈ విధంగా ధైర్యం, న్యాయం, ప్రేమ, భక్తి అన్నీ విజయవంతం అవుతాయి.